మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలపైన. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ నేతలే కదా. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు తరచూ చేస్తున్న గొడ్డల పార్టీ కామెంట్లపై మాజీ సీఎం ఘాటుగా స్పందించారు. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ నేతలు కాదా? మా కుటుంబంలో 3 హత్యా రాజకీయాలు బలైపోయారు. వివేకను చంపింది దస్తగిరి తరపు వాదించేది సిద్ధార్థ లూత్రా కాదా? ఆయన చంద్రబాబు లాయర్ కాదా? మీరే చెప్పండి, ఎవరిది గన్ కల్చర్, ఎవరిది హత్యా రాజకీయాలు, ఎవరు శవ రాజకీయాలు చేస్తున్నారు అని వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. తాతగారిని మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. 59 ఏళ్ల పట్టింది. తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకే విభేదించులతో 59 ఏళ్ల తర్వాత బంధం తెగిపోయింది. తెగిపోయిన తర్వాత 59 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో విస్తరణలో ఉండేది. మళ్ళీ అది 59 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీవీకే రూపంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గంలో 2 బెర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన సందర్భంగా ఇప్పటికే 9 మంది బాధితులు తీసుకోగా ఈవేళ మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేందర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమారు, విశ్వనాథన్ మంత్రివర్గంలో చేరారు. కాగా మరో 2 బెర్తలను మిత్రపక్షాల కోసం విజయ్ రిజర్వ్ కూడా చేశారంట. అమరావతి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మావిగాని పేరు చెప్తే చంద్రబాబు గుండె ఆగిపోయేలా ఉంది. వైఎస్ జగన్ తను ప్రతిపాదించిన మావిగాని ప్రస్తావన వస్తే సీఎం చంద్రబాబుకి బీపీ పెరిగిపోతుందని వైసీపీ చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. నిద్రలో ఉండగా పొరపాటున ఎవరైనా మావిగాని పేరు చెబితే ఆయన గుండె ఆగి చనిపోయేలా ఉన్నారని కామెంట్లు చేశారు. గుండె ఆగిపోకపోతే అదృష్టమన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఇప్పటికీ రాజధాని లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. నమస్తే. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక సంచలనానికి నాంది పలికినటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ మొదటిసారి పోటీ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 23 మంది మంత్రుల్ని ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఇందులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ట్యూషన్ టీచరు 28 ఏళ్ల ఎస్ కోమలి కూడా ఉన్నారు. అవినాశి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోమలి కేంద్ర మంత్రి మురుగన్ పైన భారీ స్థాయిలో గెలిచిన విషయం తెలిసిన విషయమే.
కానీ 4 నెలలు పాపని ఎత్తుకొని ప్రచారం చేసి గెలుపొందిన విద్యావంతురాలకి మంత్రి పదవి ఇవ్వటం సీఎం విజయ్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటు విజయ్ స్నేహితుడు కూడా శ్రీనాథ్ కూడా మంత్రివర్గంలో చేరినట్టు తెలుస్తూ ఉన్నది. మెలోనికి స్పెషల్ స్కార్ప్ను గిఫ్ట్గా ఇచ్చిన ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ముగించుకొని భారత్ తిరిగి వచ్చారు. ఇటలీ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మెలోనికి ప్రత్యేక బహుమతులు కూడా ఇచ్చారు. అస్సాంలో గోల్డెన్ సిల్క్గా పేరున్న మోగా సిల్క్ స్టోల్ దుప్పటి, అలాగే మణిపూర్కు చెందిన అందమైన సురీ లీలీ సిల్క్ స్కార్పును ఆమె కానుకగా అందజేశారు. ఈ బహుమతుల ద్వారా మన దేశ సంస్కృతి, చేనేత కళల గొప్పదనాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. ఈఎంఐ ద్వారా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు తీసుకుంటున్నారా? తీసుకున్న తర్వాత మీ మొబైల్ ఫోన్లు డబ్బులు లేక 1 నెల కట్టకపోతే డివైస్ని ఆపేస్తున్నారా? అయితే దానికి ఆర్బీఐ చెక్ పెట్టింది. ఈఎంఐలతో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లని కొనుగోలు చేసినప్పుడు వారికి ఆర్బీఐ ఊరటనిచ్చింది. 2 నెలలు లోన్ కట్టకపోయినా డివైజులని డీయాక్టివేట్ చేయకూడదని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. అయితే 90 రోజులు దాటినా స్పందించకపోతే ఫోన్ ఫ్యూచర్లని ఎమర్జెన్సీ సర్వీసులు మినహా నిలిపివేయవచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోక లాక్ తొలగించాలని, లేదంటే గంటకి 250 రూపాయలు చొప్పున కస్టమర్కి ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల టీటీడీ దేవస్థానంలోని తిరుమల భక్తుల రద్దీగా భారీగా పెరగడంతో టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ రాత్రి వరకు క్యూలోకి రావద్దని సూచించింది. దీంతో భక్తులు వస్తు సముదాయాలకు వెళ్ళిపోతున్నారని, కాగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 30 గంటలు సమయం పడుతుందని ఒక పక్క ఉక్కపోతతో అల్లాడిపోతున్నారని తెలుస్తోన్నది. కళ్యాణకట్ట వద్ద కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూలో వేచి ఉన్నారని తెలుస్తుంది. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వరకు తిరుమల క్యూలోకి రావద్దని స్పష్టంగా చెప్పేసింది. నమస్తే. ఢిల్లీ వెళ్తున్నారా? షాపింగ్ చేద్దామని అనుకుంటున్నారా? చేసేసారనుకోండి, బ్యాగులు మోయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఢిల్లీలో ఆ బాధ పట్టినవసరం లేదు. క్యారీ బ్యాగ్ మోసే సర్వీస్ కూడా ఢిల్లీలో అందుబాటులోకి వచ్చేసింది. బరువైన సంచి పట్టుకుంటే అలసిపోతామేమో అని భయపడి సుకుమారుల కోసం పుట్టుకొచ్చిందంట ఈ సరికొత్త కల్చర్. ఇంటిని శుభ్రం చేయటం, వండటం లాంటి సేవల్లాగే ఇప్పుడు ఈ సేవలు కూడా మెట్రో నగర్లు ఊపందుకుంటున్నాయి. ఇలాంటి సర్వీసులని మనల్ని మరింత సున్నితంగా మార్చేస్తున్నాయని ఒక పక్క నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంగారు ధరలు భారీ స్థాయిలో పెరిగాయంట. పెరిగిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా 3వ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 490 రూపాయలు పెరిగి 1,59,930 రూపాయలు ఉండగా, అటు 22 క్యారెట్లు 10 గ్రాములు గోల్డ్ ధర 450 రూపాయలు ఈరోజు పెరిగి 1,46,600 రూపాయలు పలుకుతుందంట. మరోవైపు నిన్న కిలో వెండిపై 15,000 రూపాయలు ఒకేసారి తగ్గగా ఈవేళ మళ్ళీ 5,000 రూపాయలు కిలోపై పెరిగిందంట. మళ్ళీ అది మొత్తం ఎగబాకి 2,90,000 రూపాయలకి చేరింది కిలో ఎండి ధర. ఏం జరిగినా బంగారంపై మంటలు రాజేసినట్టు పెరిగిపోతూ ఉన్నాయి. బాబు 2 ఏళ్ల పాలన అంతా వెన్నుపోటే. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు తప్ప ఇంకేమి చేయలేదని వైసీపీ చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజల బాగోగులు గాలి కుదిరేశారు. అవినీతి, మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే అనగదొక్కుతున్నారు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని జంగిల రాజుగా మార్చేశారు. ప్రజలకి మంచి చేశారని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదు. పాలన బాబు షూరిటీ మోసం గ్యారెంటీగా మారిందని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో అవినీతికి రాజ్యమేలుతుందని, పూర్తిగా 2 సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కూడా పాలన అంతా కూడా జీరో అని చెబుతూ ఉన్నారు వైఎస్ జగన్.